హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఊరికి వెళ్తుంటే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినామన్నట్టు. ఫస్ట్ బావి కాడికి వెళ్ళినాము. అక్కడ ఇంకా వినాయకుడు కనిపిస్తుంది చూడండి, కాకపోతే క్లోజ్ చేసింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నేను ఎద్దుల బండి చూస్తున్నా. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అసలు మస్తు అనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే బావి కాడికి అయితే పోతున్నాము. అసలు చూడండి వెదర్ ఎంత బాగుందో అసలు. దానట్టు సంగతి మేమైతే ఇంకా మా మమ్మీ డాడీ అనమాట పిక్లో. సో మొత్తానికైతే మేము బావి కాడికి అయితే వెళ్ళేసాం చూడండి. మా అమ్మ వాళ్ళు పత్తి పెట్టిరు అన్నట్టు ఈసారి. లాస్ట్ టైం 2-3 టైమ్స్ అయితే మొక్కజొన్న పెట్టిరు. సో ఈసారి పత్తి పెట్టిరు అనమాట. చూడండి కనిపిస్తుంది కదా ఎంత పత్తి అనమాట. ఇంకా మా చిట్టు తల్లికి అయితే తాతామం అంటే ప్రాణం. ఇంకా చూడండి ఎట్లా చేతులు జాపుతుంది ఎత్తుకోమని చెప్పేసి. సో ఇది అన్నట్టు సంగతి మేమైతే బావి కాడికి వెళ్ళినాము. ఇంకా మా నాన్న అయితే అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించిండు పెద్దగా వాటర్ కోసము. ఎప్పుడైనా ఇంక ఇట్లానే వాళ్ళు వాడకపోతే, ఎప్పుడైనా బోర్ సరిగా రాకపోతే ఇంకా ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ పెట్టేశారు అన్నట్టు పత్తికి, మొక్కజొన్నకు లేదంటే. సో ఇది అన్నట్టు సంగతి. వాటర్ ట్యాంక్లో చూడండి వాటర్ చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ రోజులు నిలకడ ఉంటాయి కాబట్టి కొంచెం పాకురు అయినాయి అన్నట్టు. మా మమ్మీ అక్కడనే కొన్ని కూరగాయల చెట్లు అవన్నీ పెట్టింది. బెండకాయ, బీరకాయ, కాకరకాయ అట్లాంటి చెట్లు. సో పత్తి చూడండి, నాకైతే మా పత్తిలో గ్యాప్ చాలా ఉందని అనిపించింది. అంటే ఒకసారికి మధ్యలో గ్యాప్. ఇంక ఇక్కడైతే బోర్ వేసారు. ఇక్కడ ఇంకా మా అమ్మ యూస్ చేసే ఐటమ్స్ అని ఆడ పెట్టేసారు చూడండి. సో ఇంకా చక్కగా మోటార్ వేస్తే ఇంట్లో అయితే వాటర్ పడతాయి పైప్ల నుంచి. ఇంకా మా ఆయన అయితే ట్యాంక్ ఎక్కి మంచిగా కూర్చొని చూస్తూ ఉన్నాడు అన్నీ. సో ఇది నైట్ సంగతి. మా బావి కాడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా మా నాన్న అయితే మా చిట్టలని ఎత్తుకొని మంచిగా దింపేసిండు పత్తిలో కొద్దిసేపు. సో తర్వాత ఆమెనే ఆడుకుంది కొద్దిసేపు. ఇంకా మా నాన్న అయితే పత్తి గురించి మందు అవన్నీ డిస్కషన్ చేస్తున్నట్టు. నా చిట్టల్లి ఫస్ట్ ట్యాంక్ మీద కూర్చొనికి భయపడ్డది. దాని తర్వాత అయితే ఎక్కి కూర్చుంది. సో నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడో ఫస్ట్ టైం వెళ్ళిన, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. అప్పుడెప్పుడో వెళ్ళిన పెళ్ళైన తర్వాత, మళ్ళీ ఇప్పుడు పాప పుట్టిన తర్వాత ఇప్పుడు వెళ్ళిన అనమాట మా బావి కాడికి. అంతవరకు ఎప్పుడు వెళ్ళలే, అసలు వెళ్ళాలని అనిపించలేదు, వెళ్ళలే టైం రాలే అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళినా మంచిగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడ చూసి తిరిగి, ఇంకా మా చిట్టలు కూడా కొంచెం సేపు ఆడుకొని అమ్మమ్మ తాత వాళ్ళతోని ఉండి తాతతో ఆడుకొని ఇంకా ఇట్లా గడిచిపోయింది అన్నట్టు. సో ఇది అన్నట్టు సంగతి. ఇంకా చిన్నపిల్లలైతే ఇట్లా మంచి ఈత కొట్టవచ్చు, అంటే ఈత వచ్చిన వాళ్ళైతే ఇట్లా మంచి ఈత కొట్టేసుకోవచ్చు. మా బావాల పిల్లలకు మంచి ఈత వస్తుంది, వాళ్ళైతే మంచి ఈత కొట్టవచ్చు ఇలా. సో ఇది అన్నట్టు సంగతి. మేమైతే మా బావి కాడికి పోయి ఇట్లా ఎంజాయ్ చేసినాము. అంటే ఈవినింగ్ టైం వెళ్ళినాం అన్నట్టు. లాస్ట్కి అయితే అమ్మమ్మ వచ్చింది ఎత్తుకోనికి. సో నెక్స్ట్ వీడియోలో అమ్మమ్మ గురించి చూపిస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.